హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజైతే మేము అరుణాచలం వెళ్తున్నామండి. సో 7:30కి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము. మొత్తానికైతే ఈరోజు యాక్చువల్లీ 5:30కి వెళ్ళాల్సింది. సో కొంచెం నాకు హెల్త్ ఇష్యూ వల్ల లేట్ అయిపోయింది లేవడము. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంట్లో కూడా పూజించాలి కదా దేవుడిని, దీపం పెట్టేసి ఇంకా రెడీ అయితే 7:30కి అయితే ఫైనల్ స్టార్ట్ అయినాము. సో ఇందులో బాక్స్ చూపిస్తుంది కదండి, అందులో కొంచెం నాకు కార్ పడదు కదా, నాకు ఆరెంజ్ చాక్లెట్స్ కూడా తీసుకొని వెళ్తున్నాం. సో మొత్తానికి ఇప్పుడు స్టార్ట్ అయ్యాము మా ఇంటి నుండి. యాక్చువల్లీ మా ఇంటి నుండి అక్కడ వరకు అయితే ఒక 12.5 మినిట్స్ చూపెడుతుంది అరుణాచలం అనేది. సో ఎక్కడ ఆగకుండా వెళ్తే అన్ని అవర్స్, నెక్స్ట్ ఇంకా ఆగకుండా బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే ఇంకా అది వేరే ఉంటుంది టైమింగ్. సో మొత్తానికి అయితే హైవే ఎక్కేసాము హైదరాబాద్ అవుట్స్కట్లో. సో అరుణాచలం వెళ్ళడం అంత ఈజీగా అనిపించింది నాకైతే లైఫ్లో ఫేస్ చేసిన తర్వాత. ఒకసారి అనుకున్నాం, జస్ట్ అది వెళ్ళలేదు. నెక్స్ట్ ఇప్పుడైతే గట్టిగా స్ట్రాంగ్గా ఎప్పుడైతే అనుకున్నాం అప్పటి నుండి చాలా అడ్డంకులు అయితే ఏర్పడ్డాయి. అసలు వెళ్తామా వెళ్ళమా, ఇంకా కొన్ని కొన్ని ఫంక్షన్స్ వల్ల డిలే కూడా అవుతాయి అనుకున్నాం. మొత్తానికైతే వెళ్తున్నాము. సో ఇక్కడ మధ్యలో ఆగినాము హైదరాబాద్ దాటిన తర్వాత టిఫిన్స్. నాకైతే ఇంకా హెల్త్ ఇష్యూ వల్ల ఓన్లీ జామకాయనే తింటున్నానండి, మిగతా వీళ్ళు ఇంకా టిఫిన్ చేసేసారు. అసలు అసలు ఒంట్లో అయితే అసలు బాగాలేదు, బట్ ఓకే హెల్తీగా ఉన్నా. బట్ వన్ డే బిఫోరే కొంచెం వామిటింగ్స్ మోషన్స్ అయిన ఉండే. సో అందుకని ఏది తినకుండా ఉంటే బెటర్, ఇంకేదైనా ఇష్యూ వస్తే బాగుండదని ఇంకా ఓన్లీ ఫ్రూట్స్ అయితే తీసుకొని వెళ్ళాను, అది తింటున్నా, అందుకే చూపెడుతున్నా. సో నెక్స్ట్ ఇంకా అక్కడే ఇంకా ఎయిర్బడ్స్ తీసుకెళ్ళాము. అక్కడ ఇంకా వీళ్ళు పిల్లలు ఇక ఎయిర్బడ్స్ పెట్టేస్తే పడుకుంటాం మమ్మీ అని అన్నాయని ఇంకా తను అందులో గాలి కొట్టేసి పెట్టేశాడు. మొత్తానికి అక్కడ నుండి స్టార్ట్ అయినాం. కార్లో వెళ్ళడం అనేది హ్యాపీగా ఉంటుంది, బట్ కొంచెం డ్రైవింగ్ వాళ్ళకి కష్టం అవుతుంది, అక్కడక్కడ ఆవుకుంటూ వెళ్ళాలి. సో ఇద్దరు డ్రైవర్స్ ఉంటే బెటర్ అండి. ఒకరంటే మాకు ఏం ఫేస్ చేసినా మాకు ఓన్గా తెలుసు, నేను తర్వాత చెప్తాను ఇంకా ఏమైంది ఏంటనేది. సో వెళ్ళడం అయితే హ్యాపీగా వెళ్ళాము. అండ్ నెక్స్ట్ బస్లో స్లీపర్లు వెళ్తే బాగుంటుంది, బట్ మనం కార్లో వెళ్ళినంత అవైలబిలిటీ అనిపించదు. ఎక్కడంటే అక్కడ ఆగుంటాం, ఎక్కడ హోటల్స్ కనిపించినా, ఎక్కడ రెస్టారెంట్స్ కనిపించినా కానీ, ఇక్కడ మనం మంచి మంచి సీన్స్ కొంచెం చెట్లు కనిపించినా అక్కడక్కడ ఆగడం, కొంచెం టైం స్పెండ్ చేయడం, అది వేరే అనిపిస్తుంది. సో దేనికి తగ్గ అవైలబిలిటీ దానికి ఉంటుందండి. మొత్తానికైతే ఇంకా వెళ్తున్నా కొద్ది వస్తూనే ఉందండి. అసలు ఇంకా హాఫ్ వరకు చేరుకున్నాము, ఎన్ని అవర్స్ అని ఏంటో చూస్తూనే వెళ్తున్నాం రూట్ మ్యాప్ అండ్ నెక్స్ట్ అవర్స్ కూడా. సో వెళ్ళేటప్పుడు అయితే మొత్తం స్నాక్స్ అన్నీ తీసుకుని వెళ్ళాం. ఇది సంక్రాంతి సీజన్ కావడంతో చకినాలు, గారెలు ఎవ్రీథింగ్ తీసుకున్నాం. సో ఇక్కడ కనపడుతుంది కడప తిరుపతి అని, ఇంకా కడప దగ్గరకు వచ్చేసాం ఆల్మోస్ట్. మనం ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాటర్ బాటిల్స్ అండ్ స్నాక్స్ ఖచ్చితంగా ఉంచుకోవాలి. మనకు ఆకలేసిన టైంలో, అనుకున్న టైంలో మంచి హోటల్స్ అయినా ఏమైనా దగ్గరలో ఉండవు కదా. సో ఇవైతే యూజ్ అవుతాయి. ఒకవేళ ఏం తిన్నా కానీ మనకు స్నాక్స్ తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా అయిపోతాయండి. చాలా టేస్టీగా కూడా అనిపిస్తాయి. అవుట్ సైడ్ అలా వెళ్తూ ఉంటా ఆగిన దగ్గర తినడము, చెట్ల దగ్గర తినడం, అది బాగుంటుందండి. ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ 3-4 ఇయర్స్ బిఫోర్ అసలు అరుణాచలం గురించి అంత ప్రాముఖ్యత తెలిసేది కదా. యూట్యూబ్స్ వచ్చినప్పటి నుండి, ఇంకా ఇందులో పాపులర్ అయినప్పటి నుంచి చాలామంది వెళ్తున్నారు. సో మొత్తానికైతే ఇంకా మేము కూడా వెళ్ళాలనుకుని నిర్ణయించుకొని వెళ్తున్నాము. సో ఇక్కడ టోల్ గేట్ వచ్చిందండి. ఇక్కడ టోల్ గేట్ నేమ్ రాయలసీమ అయిపోయింది. సో పిల్లలైతే ఇంకా ఎక్కడ వాళ్ళు అక్కడ పడుకున్నారు. ఆఫ్టర్నూన్ అయింది ఆల్మోస్ట్, ఇంకా 1 అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంకా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం కూడా వస్తుందని ఇంకా ఎక్కడైతే ఆపుదామని తను చూస్తుండే, వీళ్ళు పడుకున్నారు కదా, కొద్దిసేపు అయిన తర్వాత ఆపుదామని. సో మొత్తానికైతే ఫైనల్గా కడపకి నియర్గా వచ్చినామండి. అసలు ఇక్కడ హైదరాబాద్ నుంచి అరుణాచలం వరకు చాలా టోళ్ళు ఉంటాయి. మినిమం 10-15 వరకు ఉంటాయి అండి. సో మేమైతే ముందే 3000 ప్యాకేజ్ చేయించుకున్నాము, అట్లీస్ట్ 15 వరకన్నా ఉండవచ్చు కదా అని. అక్కడక్కడ ఫ్లవర్స్ తోటలు అయితే చాలా ఉన్నాయండి. అటు సైడ్ ఈ రాయలసీమ సైడ్ ఎక్కువ అనపకాయ
అప్పుడు నెక్స్ట్ ఇక్కడ వైభవ్ రెస్టారెంట్ దగ్గర ఆగామండి లంచ్ చేద్దామని. సో మొత్తానికైతే మంచి హోటల్లోనే దిగామండి. ఫుడ్ అయితే చాలా బాగుంది. 150కి ప్లేట్ వచ్చేసింది మొత్తానికి. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆ వెజిటేబుల్స్ అయినా మళ్ళీ నెక్స్ట్ బనానా కూడా ఇచ్చారండి వీటితో పాటు. అక్కడ బనానా మరి ఎక్కువ పండుద్దనా ఏంటో తెలియదు కానీ మంచి అరటాకులలో పెట్టేసి ఫుడ్ ఇచ్చేసి నెక్స్ట్ బనానా కూడా ఇచ్చారు. సో స్వీట్ కూడా బాగుందండి. చాలా బాగా నచ్చింది. 150కే ఇన్ని ఐటమ్స్ మళ్ళీ నెక్స్ట్ ఇంకా టేస్టీగా ఉండడం, మళ్ళీ అరిటాకులో పెట్టడం అదొక స్పెషాలిటీ అండి. చాలా బాగా అనిపించింది అంత మంచిగా హోమ్లీ ఫుడ్ తినడం, హెల్దీ ఫుడ్ తినడం అనేది. సో నెక్స్ట్ ఇంకా లంచ్ ఆఫ్టర్ స్టార్ట్ అయ్యాం మళ్ళీ. కొద్ది దూరం వెళ్ళగానే ఇంకా కడప మధ్యలోనే ఇక్కడ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కనిపించింది. దీని ఇద్దేమా రైట్ సైడ్లో చూపెడుతుంది ఆరో మార్క్. మన సైడ్ అయితే రోడ్లు అయితే బాగానే ఉంటాయండి, తెలంగాణ అండ్ నెక్స్ట్ రాయలసీమ. సో నెక్స్ట్ ఇంకెప్పుడైతే ఇంకా మన రాయలసీమ దాటిన తర్వాత తమిళనాడు ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో అప్పుడు రోడ్లన్నీ న్యారోగా ఉంటాయండి. అక్కడ రోడ్లు అయితే మెయిన్ గమనించిన అదొకటైతే మైనస్ పాయింట్ అండి. మనలాగా అసలు మనదొక డెవలప్మెంట్ వీళ్ళు కేసీఆర్ ఉన్నప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ప్రజెంట్ అయినా కానీ మన ఒక రోడ్ల డెవలప్మెంట్లో వాళ్ళ స్టేట్ని చూస్తే మన స్టేట్ అయితే డెవలప్మెంట్ చెందిందని అనిపిస్తుంది. మన రోడ్లను చూసి వాళ్ళ రోడ్లు వెళ్ళేసరికి న్యారోగా ఉన్నాయి అసలు. ఎందుకు మరి వారు తర్వాత ప్లానింగ్ చేయకుండా కట్టారా ఏంటో తెలియదు. నెక్స్ట్ చిత్తూరు 158 కిలోమీటర్స్ అని చూపెడుతుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు తిరుపతి కూడా దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఆరవర్ చూపించింది ఎంత సైడ్లో వెళ్తే తిరుపతి అంటాం. ఈ కడప సైడు అసలు యాక్చువల్లీ నేను అనుకున్న పంటలు ఎక్కువ పండించారేమో, బట్ ఇది ఇక్కడ అయితే చాలానే పంటలు పండుతున్నాయి. ఎక్కువ అరటి తోటలు, చెరుకు తోటలు ఇవైతే ఎక్కువగా అనిపించినాయండి. పెద్ద ఒక కొండ అయితే వచ్చింది. ఆ కొండ మీదకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి స్లోగా వెళ్ళాలి. నీకు మంచి నడిపిస్తాను అడిగినా రాసి పెడతారు. నేనే నడుపుతున్నా, ఇది వచ్చింది మరి అంత ఘాట్ రోడ్ ఏం కాదు, బట్ కొంచెం టర్నింగ్స్ అయితే ఉంటాయి. కొండ పైకి ఎక్కి దిగాలి కాబట్టి. రాయల్ నెట్టి కన్నా బిఫోర్ వస్తుంది ఇది. కొండలు చూడండి ఎంత బాగున్నాయి అటు సైడ్ అసలు. నెక్స్ట్ టోల్ కూడా వచ్చేసింది. ఇదేంటి టోల్కి బండ్లపల్లి టోల్ ప్లాజా. ఇక్కడ మామూలుగా పెట్రోల్ అయితే చూసామండి. మన స్టేట్లో కంటే అక్కడ కొంచెం తక్కువ ఉంది. 101 ఉంది తమిళనాడు స్టేట్లో. మన స్టేట్లో అయితే 107 సో లీటర్కి. బట్ అదైతే ఎక్కువ మైలేజ్ ఇవ్వలేదు అని అన్నారు మా ఆయన అయితే. అది యాక్చువల్లీ మరి రేట్ తక్కువ అవడం వల్ల వాళ్ళు మైలేజ్ తక్కువ ఎందుకు పెట్రోల్ మరి తగ్గించి కొట్టించారో తెలియదు. మొత్తానికి అయితే 101 ఉంది అక్కడ లీటర్కి, ఇక్కడ 107. షూట్ చేశాను చాలా పెద్దగా. నెక్స్ట్ టైం నందితో ఉంది. ఎగ్జాక్ట్ ప్లేస్ అయితే తెలియదు, బట్ వెళ్ళే రూట్లో అయితే వస్తుంది. ఇది చూడండి ఆగి బాగా అనిపించింది.
నెక్స్ట్ ఇంకా తిరుపతి 58 కిలోమీటర్ లెఫ్ట్ సైడ్లో, చిత్తూరు 59 కిలోమీటర్లో చూపెడుతుందండి. సో నెక్స్ట్ టోల్ ప్లాజా, తేనేపల్లి టోల్ ప్లాజా అండి. నెక్స్ట్ 7:30కి మార్నింగ్ బయలుదేరితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అవుతుంది, 4-5 అవుతున్నట్టుంది మేబీ. నాకు తెలిసి లాంగ్ జర్నీ కార్లో వెళ్ళడం కంటే బస్సెస్ అయినా ట్రైన్స్లో వెళ్ళడం, స్లీపర్ బస్సులో అయినా ట్రైన్స్లో వెళ్ళడం బెటరు. అసలు చాలా ఇంకా కూర్చున్న వాళ్ళకి, డ్రైవింగ్ చేసే వాళ్ళకి కూడా చాలా కొంచెం ఇబ్బంది. బట్ ఏంటంటే ప్లస్ పాయింట్ ఎక్కడంటే అక్కడ ఆపుకోవచ్చు, కొంచెం అవైలబుల్గా మనకు కన్వీనియంట్గా ఆపుకోవచ్చు అనే ఉద్దేశంతోనే తప్ప. నెక్స్ట్ ఇంకా కాణిపాకం కూడా ఇక్కడ నియర్లో ఉందండి. మనం ఏంటంటే అరుణాచలం వెళ్ళేటప్పుడు ఫస్ట్ మధ్యలో తిరుపతి అండ్ నెక్స్ట్ కాణిపాకం ఇవన్నీ చూసుకొని కూడా వెళ్ళొచ్చు. సో మేమైతే కొంచెం లేట్ అయిందని డైరెక్ట్గా వెళ్ళినాము, అందుకే కొంచెం జర్నీ కష్టమైంది. మనం ఎక్కడైతే తిరుపతిలో ఆగి నెక్స్ట్ కాణిపాకం అంతా పెద్ద కష్టమేమి అనిపించదు కార్లో వెళ్తే. డైరెక్ట్గా వెళ్ళడంతోనే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ వెళ్ళేటప్పుడు అంతా ఏమనిపించలేదు, వెళ్ళాలి అనే ఉద్దేశంతో వెళ్ళినాం కాబట్టి అంత కష్టంగా అనిపించింది. నెక్స్ట్ ఇక చీకటి అయిపోయింది ఆల్మోస్ట్, ఇంకా తమిళనాడు ఎంటర్ అయ్యాము. అరుణాచలంలో ఉంది ఇక్కడ బోర్డు చూడండి. ఇంకా రోడ్లు ఎంత చిన్నగా ఉన్నాయో తమిళనాడులో, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, రోడ్స్ సో అరుణాచలం తిరువన్నమలై వచ్చేసింది ఆల్మోస్ట్, ఇంకా దగ్గరలోనే ఉంది. సో ఇంకా వచ్చేసింది, దగ్గరలో ఉంది అనగానే చాలా హ్యాపీగా అనిపించింది. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు జర్నీ చేసి అంతా అలసిపోయి ఉన్నాము, ఇంకా వచ్చేసింది అని ఒకసారి ప్రాణం వేసి వచ్చినట్టుగా అనిపించింది. మాకైతే అక్కడ ఆల్రెడీ రూమ్స్ 11th రోజు బుక్ అయినాయి కాబట్టి ఇంకా అంతా హడావిడిగా వెళ్ళాల్సి వచ్చింది. ఆల్రెడీ 1 డే డిలే అయింది. 12th రోజు నైట్ వెళ్ళాము, మార్నింగ్ బయలుదేరితే నైట్ చేరుకున్నాం కాబట్టి. సో పెట్రోల్ అయితే ఇంకా ఎక్కడంటే అక్కడ పెట్రోల్ అయితే కొట్టించడం జరిగింది. తిరువన్నమలై రోడ్ చూపెడుతుంది చూడండి. అక్కడ స్ట్రైట్గా వెళ్ళాలి యాక్చువల్లీ, అక్కడ రోడ్ ఏదో బ్లాక్ చేసి వెళ్ళని లెఫ్ట్ సైడ్లో వెళ్ళాము. ఇది కూడా పెట్టుకుంటాను. మనము అరుణాచలం అంటాం కదా, అక్కడ తమిళంలో తిరువన్నమలై అది చూసిన కదా. ఇది అన్నమలై టెంపుల్, నేను గిరివల మార్గంలో కొడుతున్నాను. సో మొత్తానికైతే అరుణాచలం వచ్చేసాము, అనుకున్న డెస్టినీ అయితే రీచ్ అయ్యాము. సో చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఈ మూమెంట్ అయితే. టెంపుల్ సిటీ గిరివలయ మార్గం అని కనిపించిందండి ఇక్కడ వెళ్ళగానే. ఇంకా అక్కడక్కడ రూట్ మ్యాప్స్ కూడా ఉంటాయండి, ఎక్కడ ఏంటి అనేది అవి చూస్తూ వెళ్ళాలి, ఆరో మ్యాప్స్ చూసుకుంటూ. సో మొత్తానికి ఎంట్రీ అవ్వగానే మొత్తానికి 9:30 చేరుకున్నాం అరుణాచలం. అరుణాచలంకి ఎంట్రీ అయిన తర్వాత వైబ్రేషన్స్ వేరే ఉంటాయి. బస్ స్టాండ్ ఇంకా చాలా హ్యాపీగా బస్ స్టాండ్ ఏంది చేయగలుగుతున్నాం. వెళ్తుందంటే ఇది ఎండింగ్ స్టేజ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.